గోదావరి అమ్మాయిని. నేను ఒక వీడియో చెప్తున్నానండి, ఆ వీడియో చూడండి. మేము చిన్నప్పుడు రేవు కొట్టేవాళ్ళము, చేపల వాళ్ళం కదా. 5 వస్తువులు వేసేవాళ్ళమండి, సోడా అన్నీ. ఆ వస్తువులు ఏంటో మీకు చెప్తాను, చెప్తానండి. మా అయ్యగాడు ఇక్కడ ఉన్నాడు. ఇదిగోండి బట్టల సబ్బు. మేము చిన్నప్పుడు ఎక్స్ట్రా సబ్బు ఉండేదండి, అప్పుల్లో ఎక్స్ట్రా సబ్బు వాడేవాళ్ళము. అప్పుడు 5 రూపాయలండి సబ్బు అది. తర్వాత ఇదిగోండి, ఇది సోప్ ఆయిల్ అని ఉంటుందండి. ఇది సోప్ ఆయిల్, బట్టలు ఉడకబెట్టుకోవడానికి, బట్టలు అందులో వేసుకోవడానికి. ఇది ఒకటి బట్టల సోడా. ఇంకో సర్ఫ్ ఎక్సెల్ కదండి, రీల్ సర్ఫ్ అయినా ఏదైనా, ఏ సర్ఫ్ అయినా వాడుకోవచ్చు. బీచింగ్ అండి ఇంకా తీసుకురాలేదు, మా ఆయన గారు బీచింగ్ తెస్తా అన్నారు సాయంత్రం. ఇది ఈ 4 నీళ్ళు వాటర్ సోడా. ఇదిగోండి బట్టల సోడా. అంటే కొంతమంది ఏం చేస్తారంటే బట్టలు నానబెట్టేసి వాళ్ళు నీరసంగా ఉన్నట్టే నానబెట్టుకుని వదిలేస్తారు కదా, అలా వదిలేసిన స్మెల్ వస్తుంది. ఈ 4 బీచింగ్ అన్ని కలుపుకొని, సోప్ ఆయిల్ అన్ని కలుపుకొని మనం నానబెట్టుకుని 1 రోజులైనా అలాగే ఉంటుందండి, మంచిగా ఉంటుంది. లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.